మొగుల మీదకి కాకరెచ్చి ఉంచితే ఏమవుతుంది మళ్ళొచ్చి ముఖం మీదనే పడుతుంది కదా. మక్కికి మక్కి సేమ్ టు సేమ్ డిట్టో అచ్చం అట్లనే అయ్యింది గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ముచ్చట కూడా. సమంత ఇడుపుగాయుధం పంచాది ముంగట చేసి సినిమాల మీద బురద చల్లుదాం అనుకుంటే ఆమె మీదనే ఒండ్రు బురద పడ్డంత పని అయింది. రఘునందన్ రావు సారు కొండా సురేఖ మేడం మెడల పువ్వుల దండ ఏసుడేమో గాని ఎంకిపోయింది సుబ్బిసావుకొచ్చింది అన్నట్టే అయ్యింది. అట్టెట్లా అంటారా ఈనుండ్రి. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. ఒక ఆడామె గురించి ఒక ఆడామె అందున మంత్రిగా ఉన్న ఓ మహిళ మాట్లాడవలసిన మాటలేనా ఇవి అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. మరి కేటీఆర్ సార్ తానికి పంపమంటే అప్పట్లో కొండా సురేఖ మేడం బీఆర్ఎస్లోనే 5 ఏళ్ళు ఉన్నది కదా. అప్పుడు ఎందుకో ఆధారాలు ఉంటే ఈ ముచ్చట ముంగటేయలేదు. అంటే అప్పుడు ఎవ్వరు ఆమె ముంగట కేటీఆర్ సార్ పక్కలకు పోయినా పోతేవాయతి మా బీఆర్ఎస్ పార్టీ పెబ్బ కొడుకుతానికే పోతుండ్రు కదా సుఖపడనని చూసుకుంటా ఊకున్నదా. రఘునందన్ రావు సారు దండ వేస్తుండగా తీసిన ఫోటోను వైరల్ చేసుకుంటా తీరు కామెంట్లు పెడితే మంత్రి గారికి మహిళగా మనసు ముక్క చెక్కలు అవుతుంది గాని ఏ ఆధారాలు లేకుండా రాజకీయాలతోని సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ఫ్యామిలీని బదలరా పడేసుడు ఏంది. అత్త మీద కోపం దుత్త మీద తీసుడు అంటే ఇదే. మీకు రాజకీయంగా ఏమన్నా ఉంటే మీరే చూసుకోవాలి గాని ఇట్లా సినిమాలను చిన్న చూపు చూసుడేందని ఏషకాళ్ళందరూ ఎక్సుల గట్టిగానే అరుచుకుండ్రు. అయినా కొండా సురేఖ మేడము మీకు కూడా ఆడబిడ్డే ఉన్నది. ఆమె గురించి కూడా ఎవరన్నా ఇట్లా మీరు సమంత గురించి మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లుంటది. మీ బిడ్డ లెక్క ఏమే కాదా ఏమో మేడం మీకే తెలవాలని చాలా మంది ఆడోళ్ళు అంటున్నారు. మూసీనది చుట్టుముట్టు ఇండ్లు కూలగొట్టుడుతోనే షెయి సర్కారు చరిత్ర ఒడిచిపోయింది అనుకుంటున్న యాళ్ళ కొండా సురేఖ మేడం సమంత ఇడుపుగాయుధం ముచ్చట ముంగడ యేసుడు ఏమో గాని కాంగ్రెస్ సర్కారు కొంప కొల్లేరయ్యే కాడికి వచ్చింది. ఏం ఒరుకునుడిది ఇవేం ఒండ్రు బురద రాజకీయాలు అన్నట్టు ఇంకో ముచ్చటేందంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అన్న మాటలన్నీ అన్నది. మళ్ళా మనోభావాలు దెబ్బతీయాలని అనలేదని కొండా సురేఖ మేడము మళ్ళా ఎక్సులకి ఎక్కిచ్చింది. అయినా అనే ముంగట్నే ఆలోచించి అనాలే కదా. ఇప్పుడు పోయిన ఇజ్జత్ మళ్ళా తిరిగి వస్తుందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.